హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. నేనైతే ఈరోజు కొబ్బరి పొట్టు లోడింగ్కి వెళ్ళాను అన్నమాట. ఈ కొబ్బరి పొట్టు లోడింగ్ ఎక్కడంటే మన రావులపాలెం ఈతకోట రాజోలు ఉంది కదా, రాజోలు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేసినపల్లి అని. ఇక్కడ లోడింగ్కి అయితే వెళ్ళాను. ఇది అన్లోడ్ ఎక్కడంటే మన భద్రాచలం కన్నట్టు. భద్రాచలం తీసుకెళ్తాం ఇక్కడ నుంచి. భద్రాచలం తీసుకెళ్ళినాక దీన్ని ఎందుకు వాడతారంటే మన నర్సరీ ఉంటుంది కదా, మన మొక్కలు పెంచడానికి అయితే మన మొక్క ఏపుగా రావడానికి బెడ్లలో వేస్తారన్నమాట. ఇది అందుకోసం అయితే వాడతారు. ఈ పొట్టు అయితే మన ట్రాక్టర్ తో లోడింగ్ చేస్తారండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఆ ట్రాక్టర్ వచ్చేసి మన పళ్ళలాగా ఉంటుంది, దాంతో తీసుకెళ్లి మన బండిలో పోస్తారు అన్నట్టు. ఈ కొబ్బరి పొట్టు కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి, పెద్దగా వెయిట్ ఏం రాదు. అంటే మన బండి వచ్చేసి 30 టన్నుల బండి కదా, ఇక్కడ ఈ పొట్టు వెయిట్ వచ్చేసి మన 26 నుంచి 27 మధ్యలో వస్తుంది. అయితే మనకైతే ఫుల్ కిరాయి కట్టిస్తారు, మనకు అలా ఇబ్బంది ఏం లేదు. కానీ పొట్టు పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఏమాత్రం బాడీకి తగిలినా కూడా బాడీకి పొక్కలు అయితే పడుతుంది. చాలా జాగ్రత్తగా మనం దగ్గర నుంచి చూపించుకోవాలి. ఈ పొట్టు లోడ్ చేసేటప్పుడు పైన మాత్రం 4 వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే మొత్తం లెవెల్ చేసుకుంటూ ఉంటారు. లెవెల్ చేసినాక మళ్ళీ ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ పోసుకుంటూ వెళ్తారు అన్నట్టు. ఇప్పుడైతే ఫస్ట్ లెవెల్ పోస్తున్నారు. ఎందుకు అంటే పైన లెవెలింగ్ చేయకపోతే పొట్టు ఎక్కదన్నట్టు. అసలే లైట్ వెయిట్ కదా. చూడండి దీని పళ్ళు ఎలా ఉన్నాయో. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ మాత్రం తగిలినా కూడా ఊరికనే డోర్ బెండ్ అయిపోతుంది. మళ్ళీ డోర్ బెండ్ తీయాలన్నా కూడా చాలా పైసలు ఖర్చు అవుతుంది. అందుకే మనం దగ్గరుండి ఆ బండిని చూస్తూ చెప్తా ఉండాలి డ్రైవర్ కి. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేస్తారనుకోండి. కాకపోతే వాళ్ళకి కొంచెం పైన ఉంటుంది కదా, మన సరిగ్గా కనిపించదు. అందుకనే మనం కొంచెం దగ్గరలో ఉండి చూసుకోవాలి. అయితే మనం ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొట్టు ఎలా తయారు చేస్తారు, అసలు దీని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన కొబ్బరి అనేది ప్రతి రకాలుగా వాడుకుంటాం కదా, అలాగే పొట్టు కూడా వదిలిపెట్టరు అన్నట్టు. ప్రతి దానికి యూజ్ అవుతా ఉంటది. దాని కొబ్బరిలోకి వెళ్ళిన పీస్ ఒకటి, అవి మొత్తం ఎందుకు తయారు చేస్తారు, ఎలా వాడతారో చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది కదా చూడండి ఒకసారి. ఇది ఏంటంటే మన కొబ్బరి పొట్టు ఫస్ట్ కొబ్బరి పీస్ రాగానే ఒక మిషన్ లో వేస్తారు. మిషన్ లో వేసినాక ఇలా మెత్తగా అవుతుంది కొంచెం, అంటే నెరి మెత్త కాకుండా కొంచెం పీస్ చేస్తా ఉంది అన్నట్టు. పీస్ చేసినప్పుడు దీన్ని ఒక సైడ్ కుప్పపోసి అక్కడ మొత్తం వాటర్ కొడతారు. ఇది వచ్చేసి కంపెనీ అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ అంటే బీహార్లో పనిచేస్తారు, మన తెలుగు వాళ్ళైతే ఎవరు లేరు. ఇవన్నీ మిషన్స్ అన్నట్టు. ఇప్పుడు మనం ఫస్ట్ కొబ్బరి తీసినాక వచ్చే పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు దాంట్లో పోస్తారు అన్నట్టు. దాంట్లో చూశారు కదా ఇలా మొత్తం ఒక దగ్గర పోసుకొని దాంట్లో ట్రాక్టర్ ద్వారా పైకి పోస్తారు. పైకి పోసినాక ఏం చేస్తారంటే ఆ నుంచి ఈ లైన్ ఉంది, ఆ లైన్ ద్వారా వచ్చేసి ఆ మిషన్ లోకి వస్తుంది అన్నట్టు. ఆ పొట్టు మిషన్ లోకి వచ్చినాక ఈ మిషన్ లో ఏం చేస్తుందంటే ఆ పొట్టు అలా పెద్దగా ఉన్న పొట్టును తీసుకొచ్చి చిన్నగా తయారు చేస్తుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇక్కడ మొత్తం మిషన్ లో మొత్తం నమిలేసి పీసులుగా చేస్తుంది అన్నట్టు. ఈ పీసులు చేసిన దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ సైడ్ నెట్టేస్తుంది కదా ఈ మిషన్. తర్వాత మళ్ళీ దాన్ని ట్రాక్టర్ తో తీసుకెళ్లి మళ్ళీ ఒక సైడ్ వేసుకుంటారు అన్నట్టు. చూడండి ఎలా ఉందో, పీసులు ఎలా చేస్తుందో అలా చేస్తుంది అన్నట్టు. ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మన పీసు తీయడానికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్టు. మళ్ళీ దీన్ని తీసుకుని వేరే మిషన్ లో వేస్తారు. మిషన్ లో వేసినా కూడా ఇలాగే వేయరు. ఎందుకంటే మళ్ళీ దాన్ని వాటర్ కొట్టాలి. ఎందుకు వాటర్ కొట్టాలి అంటే వాటర్ కొట్టకపోతే మళ్ళీ మన మిషన్ వేసినామంటే మొత్తం పీస్ ఉంటుంది కదా, పీస్ రాకుండా అంతా పొట్టు అయిపోతుంది అన్నట్టు. ఇలా పక్కన వేసుకున్నారు కదా, పక్కన వేసుకున్న దాన్ని మళ్ళీ ఏంటంటే వర్షం పడితేనేమో ఏం లేదు, వర్షం పడకపోతే మళ్ళీ దాన్ని పైపు పెట్టి ఒక మనిషి మొత్తం వాటర్ కొడతాడు అన్నట్టు. ఒకసారి చూపిస్తాను చూడండి. వాటర్ అంటే వీలు ఉంటేనేమో మనిషి కొడతాడు, లేదంటే వీలు లేదంటే పక్కన పైప్ పెట్టేసి స్టెప్ బై స్టెప్ మార్చుకుంటూ వెళ్తారు అన్నట్టు. చూడండి ఈ విధంగా పెడతారన్నట్టు. ఎందుకంటే వసతులు లేనప్పుడు, కుట్టే వాళ్ళు లేనప్పుడు ఈ విధంగా పైప్ ఉంది కదా, స్టెప్ బై స్టెప్ ఒక స్టెప్ పక్కకి అలా జరుపుకుంటూ పెడతారన్నట్టు. ఇలా తడిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ప్రాసెసింగ్ చూద్దాం రండి. ఇలా తడిపి దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ తీసుకెళ్లి వేరే మిషన్ లో వేస్తారు అన్నట్టు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ లో వేసాక ఏంటంటే ఈ మిషన్ లో వేసిన మన పొట్టు ఉంటుంది కదా, మళ్ళీ దానికి లైన్ ఉంటుంది అన్నట్టు. మన బెల్ట్ ద్వారా పైకి పోతుంది, వేరే మిషన్ లోకి వెళ్తుంది. చూడండి అంటే ఇక్కడ 2 మిషన్లు ఉన్నాయండి. చూడండి ఒకసారి బాగా కనిపెట్టండి. అంటే ఒకటి రిపేర్ వచ్చినా ఒకటి నడుస్తుంది అన్నట్టు. అక్కడ పొట్టేస్తున్నారు కదా, ఇలా పైకి బెల్ట్ ద్వారా మరి పైకి వెళ్తుంది. అంటే కొంచెం మిషన్ అయితే రిపేర్ లో ఉంది, కొంచెం వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం వల్ల మిషన్ అయితే ఆపేశారు అన్నట్టు. అలా వచ్చిన పొట్టు వచ్చేసి మిషన్ లోకి వస్తుంది అన్నట్టు. మిషన్ అయితే రిపేర్ నడుస్తుంది, కాకపోతే మిషన్ రన్నింగ్ లేదు కాబట్టి 2 బెల్టులు ఉన్నాయి కదా, ఆ 2 బెల్టుల ద్వారా 2 మిషన్లు అన్నట్టు. అంటే ఒక మిషన్ రిపేర్ వచ్చినా ఒక మిషన్ నడుస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఒక మిషన్ ఎప్పుడు రన్నింగ్ లో ఉండాలి కాబట్టి ఈ మిషన్లు వచ్చి ఈ మిషన్ లో నమిలేసి
నవలాగా వచ్చిన పీస్ ఉంది కదా, మన పీసుని దాని సందులో వేస్తుంది చూడండి ఒకసారి. సందులో పీస్ ఒక పక్కకేసి మళ్ళీ మిగిలిన పొట్టు ఉంటుంది కదా, పొట్టు కొంచెం డ్రెస్ట్ అనగా మళ్ళీ బెల్ట్ ద్వారా కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఈ బెల్ట్ ఉంది కదా, ఈ బెల్ట్ ద్వారా కిందికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కిందికి వెళ్ళినాక మళ్ళీ వేరే మిషన్కి వెళ్తుంది అది. చూడండి ఒకసారి. అలా మిషన్లోకి వెళ్ళిన నార మొత్తం ఇక్కడ సైడ్ పడిపోతుంది. ఆ సెంటర్ ఉంది కదా, సెంటర్లో వేసేసి మిగతాది మొత్తము బయటికి వేరే మిషన్ నెడుతుంది అన్నట్టు. వేరే మిషన్లోకి వెళ్ళి నెట్టినాక ఇక్కడ వర్క్ అయితే నడుస్తుంది. వాస్తవానికి మనకైతే మిషన్ నడవట్లేదు కదా. ఇది అసలైన పీస్ వేరే చేస్తుంది, పొట్టు ఇక్కడ వేరే చేస్తుంది అన్నట్టు. ఈ నార వచ్చేసి ఏం చేస్తారంటే, నార కొబ్బరి నార తాళ్ళు కానీ చాలా వీటికి మన అంటే మీరు చూసే ఉంటారు మ్యాక్సిమం, కొబ్బరి నార తాళ్ళు అంటారు వాటిని. అవైతే మనకు యూజ్ అవ్వడానికి దీన్ని వాడతారు అన్నట్టు. ఈ నారని వచ్చేసి కొబ్బరి పీసులో ఏ రకమైన పార్ట్ కూడా ఖరాబ్ అవ్వదండి. చూడండి పీస్ ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా పీస్కి వచ్చేసింది, పొట్టుకు వచ్చేసింది. అలా తీసిన నార ఏం చేస్తారంటే, మళ్ళీ వాళ్ళ కళ్ళం ఉంటుంది కదా, పీసు నార ఆరబోసుకోవడానికి ఆ కళ్ళంలో ఆరబోస్తారు అన్నట్టు. ఒక ముగ్గురు కూలీలు పెట్టి. ఎందుకంటే అలా అది ఎండకుండా ఉండింది అనుకోండి, మొత్తము పదును ఉంటుంది కదా, పదును వల్ల మన నార మొత్తం చీకిపోతున్నట్టు. అంటే చీకిపోయి మొత్తం కుళ్ళు అవుతుంది. అలా అవ్వకుండా చూడండి ఒకసారి మంచిగా ఆరబెడతారు అన్నట్టు. ఆ పీసులు మంచిగా విడదీసుకుంటూ ఆరబోస్తారు. ఆరబోసినాక మళ్ళీ ఏం చేస్తారంటే, బయట ఆరబెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్, ఆరబెట్టిన నారను తీసుకొచ్చి ఇక్కడ మిషన్ దగ్గర వేస్తారు అన్నట్టు. చూడండి ఒకసారి ఆరినాక ఎంత మంచిగా ఉందో నారు. దీన్ని తీసి మళ్ళీ మిషన్లో వేస్తారు అన్నట్టు. ఈ మిషన్లో వేస్తే ఈ మిషన్ ఏం చేస్తుందంటే, మన పీస్ వేసినాక మన బిండెలాగా తయారు చేస్తున్నట్టు. చూడండి ఈ విధంగా బిండెలు తయారు చేసింది. ఈ బిండెలు వచ్చేసి ఒక్కొక్క బిండె వచ్చేసి 50 కిలోలు అన్నట్టు. మొత్తం ఆరినాక మొత్తం 50 కిలోలు ఒక్కొక్కటి చేసుకొని పక్కన పెట్టేసుకొని వాళ్ళు మళ్ళీ అమ్మేస్తారు అన్నట్టు. బిండెలు ఏమాత్రం పచ్చి ఉన్నా ఖరాబ్ అవుతుందండి, బిండె ఖరాబ్ అవుతుంది. చూడండి ఒక్కొక్కటి వచ్చేసి 50 కిలోలు ఖచ్చితంగా కాంట పెట్టేసి అలా బిండెలు చుట్టేసి పక్కన పడేస్తుంది. తను వచ్చేసి ఈ మిల్లుకు సూపర్వైజర్ అన్నట్టు. అంటే వర్కర్స్ కూడా తన చేతుల్లో ఉంటారు, ఏదైనా సప్లై చేయాలని తనే ఉంటుంది. అవి మొత్తం కరెంట్ అన్నట్టు. కరెంట్ అక్కడి నుంచి లాక్కునేస్తారు. ఏది పెట్టినా కరెంట్ అక్కడికి సప్లై ఉంటుంది, అక్కడి నుంచి తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ మనం లోడింగ్ దగ్గరికి వెళ్దాము. లోడ్ అయితే ఇప్పుడు లెవెల్ వేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఒక లెవెల్ అయిపోయింది అన్నట్టు. లెవెల్ అయిపోయినాక కర్రలు ఇలా పెడతారు. కర్రలు ఎందుకు పెడతారంటే, మనకు సైడ్కు పొట్టు ఉండాలి కదా, కర్రలు పెట్టకపోతే ఆగదన్నట్టు. కర్రలు పెట్టి ఆ పట్టా ఉంది కదా, ఆ పట్టా మొత్తం సైడ్కి పెట్టేస్తారు అన్నట్టు. చుట్టూ కర్రలు పెడతారు. కర్రలు పెట్టి ఒక క్యాబిన్ ఉంది కదా, మన క్యాబిన్ లెవెల్గా కట్ చేసుకుంటూ వెళ్తారు. లోపల కొట్టేసి పైన ఏమైనా మిగిలితే కర్ర క్యాబిన్ లెవెల్గా కట్ చేసుకుంటూ వెళ్తారు అన్నట్టు. ఇలా కర్రలు పెట్టుకున్నాక లోపలికి కొట్టాలి, ఎందుకంటే అది పొట్టు కదా తొందరగా పోదన్నట్టు. పోకపోతే దాన్ని సుత్త పెట్టి కొట్టి మిగతాది కట్ చేస్తారు అన్నట్టు. కట్ చేసిన తర్వాత పట్టా ఉంది కదా, పట్టా పెట్టి చుట్టూ మన ప్రతి ఒక్క కర్రకు వచ్చేసి తాడు కడతారు. ఎందుకంటే తాడు కట్టలేదంటే ఒక కర్ర సైడ్ కొరిగే అవకాశం ఉంటుంది. ఇటు కర్ర బలం కావాలి, అటు పట్టా బలం కావాలి, రెండు కావాలి కాబట్టి ప్రతి ఒక్క కర్రకు వచ్చేసి తాడు కడతా ఉంటారు అన్నట్టు. ఇలా మొత్తం కట్టేసుకుంటూ వెళ్తారు. అలా కట్టినప్పుడు కూడా మొత్తం పూర్తిగా కట్టరు ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ పొట్టు పోయడం రాదు కదా. ఒక సైడ్ కట్టేసుకుంటారు అన్నట్టు. ఒక సైడ్ కట్టేసి ఒక సైడ్ గ్యాప్ వేస్తారు. మనం ట్రాక్టర్ పోసే సైడ్ గ్యాప్ ఉంచుతారు. ఎందుకంటే ట్రాక్టర్ ఆ పట్ట కన్నా హైట్ ఇంకా లేవదు, మన క్యాబిన్ కన్నా హైట్ దానికి వల్ల అవ్వదు అన్నట్టు. ఇంకా అందుకని ఒక సైడ్ వదిలేసుకొని మళ్ళీ మొత్తం లెవెల్ చేసుకుని లాస్ట్ లో మొత్తం కట్టేసినాక కొంచెం వేసుకుంటూ వెళ్తారు అన్నట్టు. మొత్తానికి అయితే మన లారీ వచ్చేసి 4 తొక్కుతున్నారు ఫ్రెండ్స్ ఆ పొట్టు. ఎందుకంటే అలా తొక్కలేదు, లెవెల్ చేసుకుంటూ పోయలేదు అంటే చాలా తక్కువ వస్తుంది, 26-27 టన్నులే వస్తుంది కాబట్టి తను ఒప్పుకోడు. మొత్తానికి అయితే మన దగ్గరికి వచ్చేసింది నా ఫ్రెండ్స్. లోడింగ్ అయితే అయిపోవచ్చింది. ఇంకా సైడ్ కూడా కట్టేస్తారు, ఈ సైడ్ కూడా క్లోజ్ చేస్తారు. ఈ సైడ్ క్లోజ్ చేసినాక మిగతా పొట్టు పోస్తున్నట్టు. సైడ్ క్లోజ్ చేసినాక ఎక్కువ పొట్టు పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం 70% 80% సైడ్ ఆ సైడ్ పోసేసినారు. ఏమైనా జస్ట్ ఈ పట్ట కట్టేసి కొంచెం వేసుకుంటూ వస్తారు అంతే. ఒక 5-6 బకెట్లు వేస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువైతే పట్టదు పొట్టు. ఇంకా మన లోడింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు పైన ఉండి లెవెల్ చేస్తారు. లెవెల్ ఎందుకు చేస్తారు అంటే, దాన్ని పొట్టు ఊకనే లేచిపోతుంది గాలి కదా, గాలికి లేచి కళ్ళలో పడుతుందండి. కళ్ళలో పడకుండా అంతా పైకెక్కి మంచిగా లెవెల్ చేసి
పట్టు అయితే కట్టేస్తారు అన్నట్టు. ఇంకా అంతకన్నా హైట్ అయితే రాదు. ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం తీగలు, కరెంట్ తీగలు ఉంటాయి. అందులోటి పైన ఏమైనా పడితే పట్టాలు కూడా చినిగిపోతాయి కాబట్టి అంతకన్నా హైట్ అయితే ఎక్కువ వేయరు. ఇది లాస్ట్ బకెట్ అన్నట్టు మనకు వచ్చేసి. ఇంకా లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి పట్టా కూడా కట్టుకుందాం మనం. ఇప్పుడైతే మన వాళ్ళు పట్టా కడుతున్నారు. ఆ పట్టాలు కూడా 2 వేసాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే అది ఒక సైడ్ ఒక పట్ట తీస్తే మొత్తం 2 సైడ్లకు రావట్లేదు. అందుకని 2 పట్టాలు వచ్చేసి ఒక సైడ్ ఒకటేసి ఒక సైడ్ ఒకటేసి అన్నట్టు. అంటే బ్యాలెన్స్ కవర్ చేసామన్నట్టు. పట్టా వేయకున్నా వర్షానికి ఏం కాదనుకుంటే మొత్తం దిగకున్నా కూడా, కాకపోతే మన బాధ్యత మనం చేయాలి కదా, అందుకనే 2 వేసి పట్టా అయితే కట్టిస్తున్నాం అన్నట్టు. ఇంకా పైన ఇద్దరు, కింద ఒకరు అటు సైడ్ ఒక సైడ్ లాగుతూ ఉంటారు పట్టా వచ్చేసి. మొత్తానికి అయితే మన పట్ట కూడా దగ్గర పడింది. మన బండి పట్ట కట్టేది కూడా ఇంకా మ్యాక్సిమం వర్క్ అయిపోయింది అన్నట్టు. మనం బయలుదేరడమే తర్వాత ఇంకా పట్ట అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అల్లూరుకి అయితే వెళ్తున్నాం. ఇంకా అల్లూరుకి వెళ్ళినా కూడా అల్లూరు కూడా అక్కడ లేబరే కొట్టాలండి. చూడండి ఒకసారి ట్రాక్టర్లు అయితే పెట్టినారు. ఒక ముగ్గురు లేబర్ వచ్చి ట్రాక్టర్లో కొట్టాలి. ఈ బండి మొత్తం వచ్చేసి ట్రాక్టర్ వచ్చేసి 18 ట్రాక్టర్లు కూడా 18 కానీ 19 కానీ అవుతుందండి. మొత్తం టైమే పడుతుంది. ఎందుకంటే ఒక దగ్గర పెట్టుకొని ఒక నీడకి పెట్టుకొని మనము కొడుతూ ఉండాలన్నట్టు. థ్యాంక్ యూ వెరీ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై.